చేసినదా తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా అనుబంధ శాఖల అధికారులందరూ కూడా చూసించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు కానివ్వండి పుష్కలంగా తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉంటుంది. ప్రతి ఎకరాకు నీళ్ళు అంతాయి. ఆ ఉద్దేశంతో రైతులందరికీ ముఖ్యంగా పిలవగానే నిన్ననే పిలిచాం. ఈ రోజే రైతులు పెద్ద ఎత్తున మన వరంగల్ జిల్లాలో తెలంగాణ జిల్లాలో అన్నింటిలో ప్రప్రథమంగా వరంగల్ జిల్లాలో చేస్తున్నారు. మహిళా సంఘాలు, ఐకేపీ ఉద్యోగ సంఘాలు, కార్మిక కర్షక అన్ని సంఘాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని సకల జనుల సమ్మె చేయడం జరుగుతుంది. దానికి మరి ప్రభుత్వానికి కొంచెము కూడా మరి దాని మీద స్పందన లేదు. మరి ఇన్ని సంఘాలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం చేసేటువంటి కుట్రలను విడగొట్టాలనే కానీ ఎలాంటి ఉద్యోగాలు బెదిరింపులకు లొంగకుండా ఈ సకల సమైక్యలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి సమస్యల్లో కూడా మేము ఈ సమస్యను సకల జనుల సమ్మెను విఫలం చేయకుండా కొనసాగిద్దామని తెలంగాణ అత్యంత వరకు ప్రతి ఒక్క మహిళ కానీ, మగవాళ్ళు కానీ, మహిళా సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు
కానీ మేము విడకుండా ఈ సమ్మెను కొనసాగిస్తామని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఐకేపీ తరఫున మహిళా సంఘాల తరఫున మహిళా మార్చ్ అని మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి మా నిరసన తెలియజేయడానికి ఈరోజు మేము 20,000 మందితోని మేము ర్యాలీ పబ్లిక్ గార్డెన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు చేస్తున్నాము. మరి ప్రభుత్వం కనీసం కనికరం లేకుండా వాళ్ళు కేంద్రానికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చుకుంటూ తెలంగాణ ఇవ్వడాన్ని ఉద్యమాన్ని నీరుగార్చడానికి వాళ్ళు సకల కుట్రలు పన్నుతున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గడానికి వీల్లేదు. ఖచ్చితంగా మా ఉద్యోగాలు మా ప్రాణాలు పోయినా సరే మేము ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తాము. వచ్చేంత వరకు కూడా కొట్లాడతాం. మేము ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు పోతాం. కాబట్టి దయచేసి కిరణ్ కుమార్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, కేంద్రానికి సరైన రిపోర్ట్ ఇవ్వు. ఇప్పటికీ సోనియా గాంధీ గారు మీరు కూడా వచ్చి మరి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ప్రచారం చేస్తారు. మరి కనీసం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఈ ఉద్యమాన్ని మీరు చూడాలి. చూసి మీరు కూడా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని చెప్పి